బత్తాకాయలు స్వీట్ కార్న్ కొన్నాను, కండ్లు స్వీట్ కార్న్ కండాను, బత్తాకాయలు కొన్నాను. బత్తాకాయ కూడా రేటుగానే ఉంది, 800 ఉందా. ఇక్కడ కొన్నాయండి కొట్టుకాడ పక్కన యాప్లీ. ఈ కమలాకాయ వచ్చింది, కమలాకాయ చిన్నగా ఉంది, కాయ పచ్చగా ఉంది. బాక్స్ వచ్చి 950 చెప్పాడు, 950. యాపిల్కాయ ఉంది, దోసకాయ ఉంది, చిన్నకాయ ఒకటి. ఇప్పుడు పులుపు ఉంటాయి అయినా, ఇప్పుడు పులుపు ఉంటాయి అయినా కాయలు, అందుకని తీసుకోలేదు. అన్ని కాయలు రేటుగానే ఉన్నాయి. అలాగే బత్తాకాయను స్వీట్ కార్న్ తీసుకున్నా, స్వీట్ కార్ను బత్త కండ్లు, స్వీట్ కార్న్ కండి బత్తాయి తీసుకున్నాను. బత్తాకాయలు కూడా రేటుగానే ఉన్నాయి. యాపిల్కాయ రేటుగా ఉంది, దానిమ్మకాయ రేటుగా ఉంది. స్వీట్ కార్న్ కూడా ఒక రారే దింపుతున్నారు, అందువల్ల రేటు పెట్టేశారు. స్వీట్ కార్న్ వేసాను ఇవాళ. యాపిల్కాయ లోడ్ దిగుతుంది, వచ్చి ఆగింది. ఇది ఇంట్లోనే ఉంది లోడ్, అమ్మాల్సింది ఉంది కాబట్టి కొత్త బండి వచ్చింది. ఇప్పుడు నేను లోనికి వెళ్ళలేదు, వాళ్ళ మార్కెట్లోకి చివరిలోనే ఉన్నాను. చివరే ఉన్నా, ఇక్కడే మెయిన్ రోడ్లో చివరిలో ఉన్నాను. లోనికి అంత రుచిగానే ఉంది. ఇంక ఈ మగదాలను కొన్నాను నేను కాయలు. బత్తాకాయలు కూడా ఎగబడతాను, జనం అసలు రేట్లు పెట్టేస్తున్నారు, రేటు తగ్గట్లు అసలు ఏ మాత్రం కూడా తగ్గట్లు. చిన్న మూటలు ఉన్నాయి కానీ చిన్న మూటలు వచ్చి చిన్న మూటలు అవన్నీ లేవు. 10 కేజీలు 600 అంట, 40 కేజీలు 1000 రూపాయలు అంటారు. 1000 రూపాయల మూటలు ఉన్నాయి. అన్నీ కలిసేసిందంట, సన్న ఇవన్నీ అన్నీ. నేను ఒకే సైజ్ చేశాను, మరి పెట్టి 800 పెట్టేస్తాం. 150 కాయ వేసుకుని నేను, ఇవ్వండి 150 కాయ వేసాను నేను. బత్తాకాయ స్వీట్ కార్న్ 2 వేసాను ఇవాళ, 2 వేసుకొస్తున్నాను. ఇక కొనలేము, అన్ని రేట్లుగా ఉన్నాయి, కొనలేము. ఇవి అమ్మితే సార్లే. మళ్ళీ వర్షం ఒకటి వస్తుంది కదా, వర్షం మీద మళ్ళీ కాయ పాడైపోద్ది. అంటే నాండేటికాయకి కూడా వెళ్ళలేదు నేను, అరటికాయకి కూడా వెళ్ళా. ఎందుకంటే కాయ అమ్ముడు పోతే మళ్ళీ నష్టపోవాలి నేను, అందుకని వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నా, మగదాల్లో ఉన్నా మార్కెట్లో. అవే కొన్నా, స్వీట్ కార్న్ బత్తాకాయ కొన్నా. బత్తాకాయ 4 రకాలు ఉంది, 4 రకాలు కూడా 4 రేట్లు చెబుతున్నారు. అది